హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే సంక్రాంతి సంబరాల్లో మనమైతే పాల్గొనడానికి వచ్చేసామండి. ఎక్కడికి అనుకుంటున్నారా? వింజమూరులో ఉన్న తిరువిధి ప్రసాద్ గార్డెన్స్ దగ్గరికి అయితే మనం ఈరోజు వచ్చేస్తాం. వాసవి వంట లెజెండ్స్ తరపున అయితే పెద్ద ఎత్తున కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో, సంక్రాంతిని ఏ విధంగా జరుపుకుంటున్నారు, అదేవిధంగా ఈ సంక్రాంతిలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఆ కార్యక్రమాల్లో వాళ్ళు ఏ విధంగా పాల్గొంటూ ఉన్నారు అన్న విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము. మామూలుగా అసలు సంక్రాంతి అంటేనే అందరూ ఎంతో సంతోషంతో జరుపుకునే పండుగ అండి. ఈ పండుగ కోసం ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతి అంటే ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు. నెల ముందు నుంచే కూడా ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా కనుమ అయితేనేమి, భోగి అయితేనేమి, ఇలా ప్రతి ఒక్క రోజును కూడా ఎంతో వైభవంగా, ఎంతో వేడుకగా చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా సంక్రాంతికి సంబంధించి పిండి వంటలు, రకరకాల పిండి వంటలు ఒకటని కాదు, ఇంకా ఎన్నో రకాల పిండి వంటలు అనేవి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అరిసెలు చేస్తుంటారు, మనుబులు చేస్తుంటారు, చక్రాలు చేస్తుంటారు, కారం పూస చేస్తుంటారు, లడ్డులు, ఇంకా కాజాలు, ఇంకా ఎన్నో రకాలైన పిండి వంటలు అయితే చేసుకొని అందరూ కూడా ఇంటి దగ్గర ఉండి ఎంతో సంతోషంగా పండుగనైతే జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం పరిస్థితి చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది కూడా ఆడవాళ్ళు చాలా రకాలైన సందర్భాలలో, అంటే సంక్రాంతిలో అయితే చేసుకుంటూ ఉంటారు అంటే ముగ్గులు వేయడం కానివ్వండి, పిండి వంటలు చేయడం కానివ్వండి, గాలిపటాలు ఎగరేయడం కానీ, ఇంకా ఎన్నో రకాలైన కార్యక్రమాలు అనేవి ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ ఏ విధంగా చేసుకుంటున్నారు, ఈ వాసవి వనిత లెజెండ్స్ తరపున ప్రతి ఒక్కరూ కూడా ఏ కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు, అదేవిధంగా సంక్రాంతిలో ఏ ఘట్టాలు మెయిన్గా ఉంటాయి అన్న విషయాలన్నీ కూడా ఇక్కడ వాసవి వనిత లెజెండ్స్ తరపున కూడా మనకి చూపించడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు సంక్రాంతి అంటే ఏంటి, సంక్రాంతికి ఏమేం చేస్తూ ఉంటారు, అదేవిధంగా సంక్రాంతి రోజున ఏ కార్యక్రమాలు చేస్తుంటారు, ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారు, అదేవిధంగా తిరువిధి ప్రసాద్ గార్డెన్స్ లో అయితే ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంక్రాంతి సంబరాలలో వాళ్ళు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు అన్న విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సంక్రాంతి అంటేనే 3 రోజుల పండుగ అనమాట. ముందు రోజు భోగి వేసుకుంటారు, తర్వాత రోజు సంక్రాంతి, తర్వాత రోజు కనుమ. ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్కరికి అంకితం ఇస్తున్నట్లుగా భోగి రోజు చలిని తరిమి కొడుతూ, సంక్రాంతి రోజు కొత్తగా వచ్చిన బియ్యం తోటి, కొత్తగా వచ్చిన పంటతోటి మనకి పిండి వంటలు చేసి దేవుళ్ళకి నైవేద్యం పెట్టుకుంటూ, అదేవిధంగా కనుమ రోజు మన పంటలు పండడానికి ఎవరైతే కారణమై ఉంటారో అలాంటి ఆవులకు కానీ, బర్రెలకు కానీ, మేకలకి కానీ, వీటన్నిటికీ కూడా కొమ్ములకి రంగులేసి వాటిని పూజించి వాటికి ముందు పెట్టి తర్వాత తినడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క దానిలో కూడా దేవుణ్ణి చూసే ఆచారం అనేది మన హిందువుల్లో ఉంది కదండి. ప్రతి ఒక్కరిని కూడా దైవంగా భావిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా గొప్ప సందర్భంగా చేసుకొని ఆ సందర్భాలన్నింటిలో కూడా అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. సంక్రాంతికి మెయిన్ గా కొత్త అల్లుళ్ళు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఎంతో మంది వచ్చి వాళ్ళ బంధువులతోటి కలిసి ఈ సంక్రాంతి పండుగను అనేది జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ తిరువిధి ప్రసాద్ గార్డెన్స్ లో అయితే ప్రస్తుతం మనకి సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సంబరాలను కూడా మనం ఒకసారి చూసేసేద్దాం. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు, అదేవిధంగా సంక్రాంతి సంబరాలలో ఏ కార్యక్రమాలు ఉన్నాయి అన్న విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మనమైతే ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ కొంతమంది వాసవి వంట లెజెండ్స్ తరపున కొంతమంది మహిళలు అయితే మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాం. ఈ సంక్రాంతి పండుగ గురించిన కొన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా మనకైతే ఇక్కడ చూడండి వాసవి అమ్మవారు అన్నమాట. అమ్మవారిని అయితే చూడండి ఎంత చక్కగా అలంకరించారు. పూల జడతో సహా అలంకరించారు అమ్మవారికి. పసుపు కుంకుమ మాల కూడా చక్కగా అలంకరించి పెట్టున్నారు. అందంగా ఉందో అమ్మవారు అయితే అసలు చూడడానికి ఒక్కసారి గమనించండి మీరు. అదేవిధంగా ఇక్కడున్న మహిళలను కూడా మనం అడిగి తెలుసుకుందాము. మేడం నమస్తే. మేడం మీ పేరు? గీత. మేడం ఈ సంక్రాంతి పండుగ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ తిరువిధి గార్డెన్స్ లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు? 2 years నుంచి. పోయిన సంవత్సరం ఇది 2nd year. పోయిన సంవత్సరం కూడా ఇట్లాగే భోగి పండుగ, సంక్రాంతి, కనుమ అన్ని చేయడం జరిగింది. ఇది గోదాదేవి పూజకి సంబంధించింది. తిరుప్పవై కూడా చదవడం జరిగింది. ఇట్లా మేము 2 years నుంచి చేస్తూ ఉన్నాము. ఈ వాసవి గ్రూప్ 4 years అయింది స్టార్ట్ అయ్యి. 2 years నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. దీనికి ప్రతి సంవత్సరం 70 మంది దాకా లేడీస్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాము. పండగకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు దీంట్లో జరుగుతాయి. పొంగలి పెట్టడం, ముగ్గులు వేయడము, దోశలు వేయడము, అరిసెలు, పిండి వంటలు, భోగి మంటలు, భోగి పళ్ళు పోయడము, ఎద్దుల పందాలు, గాలిపటాలు, అన్ని కార్యక్రమాలు మేము ఆడవాళ్ళమైన అందరము చాలా ఎనర్జెటిక్గా అందరూ పాల్గొని బాగా చేస్తున్నాము.
మామూలుగా దోసలు ఎందుకు పోస్తారు మేడం? మామూలుగా సంక్రాంతి అంటే ఎక్కువ అరిసెలు చేస్తుంటారు, మనువులు, పప్పు చెక్కలు, కజ్జికాయలు ఇవన్నీ ఎక్కువ పిండి వంటలు చేస్తుంటారు కదా, అసలు దోసలే ఎందుకు వేస్తారు? అసలంటే కొత్తగా రైతులు దగ్గర నుంచి బియ్యం ధాన్యం వస్తాయి. ఆ ధాన్యంతోటి భోగి రోజు దోసలు పోసి పొంగల్ పెట్టి చేస్తారు. ఆ రైతుల పండగ అని అనుకుంటున్నాం. పెద్దవాళ్ళు చెప్పింది అది. ఏ ఏ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మేడం ఇక్కడ? ఇక్కడ భోగి మంటలు వేయడము, పొంగలు పెట్టడము, దోశలు వేయడము, అరిసెలు కాల్చడము, తిరుప్పావలి అమ్మవారికి తిరుప్పావలి చేయడము, భోగి పండ్లు పోస్తాము, గాలిపటాలు ఎగరవేస్తాము, కోలాటము, గోవుకి పూజ కార్యక్రమం జరుగుతుంది. అయితే చాలా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చూసేయాలి. సంక్రాంతికి సంబంధించి ఏ ఏ కార్యక్రమాలు చేస్తారన్న విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి క్లారిటీగా చెప్పేశారు. ఇంకా మనకి మిగిలింది ఏంది అంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం కళ్ళారా చూసేయడమే. తర్వాత ఆ కార్యక్రమాల్లో అందరూ కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు అన్న విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే ఈరోజు మనం చూద్దాము. మేడం, భోగి పళ్ళు పోస్తారు అని చెప్పి అంటున్నారు కదా, ఈ భోగి పళ్ళు ఎవరికి పోస్తారు, ఎందుకు పోస్తారు? చిన్న పిల్లలకి పోస్తారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకి పోస్తారు. భోగి పళ్ళు దిష్టికి మంచిది అని. నార్మల్గా చాలా మందికి భోగి పళ్ళు అంటే ఏంటో తెలియదు. అసలు ఏంటి భోగి పళ్ళు అంటే? బదిరీ ఫలాలు అంటారు వాటిని. అవి నారాయణమూర్తితో సమానం అంటారు బదిరీ పండ్లు అంటే. అవి పోస్తే పెద్దవాళ్ళ ద్వారా ఆశీర్వాదం బాగా మంచిది అని చెప్పి పోస్తారు. అంటే మొత్తానికి చిన్నపిల్లలకి దిష్టి పోవడానికి పిల్లలకి భోగి పళ్ళు పోస్తారా మేడం? అవునండి. మేడం, ఇక్కడ ఈ సంక్రాంతికి సంబంధించి చాలా కార్యక్రమాలు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి కదా, మీరు ఏ సంవత్సరం నుంచి వస్తున్నారు ఇక్కడికి? అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 2 years నుంచి వస్తున్నాము. లాస్ట్ ఇయర్, ఇంకా ఇది 2nd year అండి. ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు చూసారు మేడం మీరు ఇప్పటి వరకు? మేము ఫస్ట్ పొంగల్ సెలబ్రేషన్, పొంగల్ పెడతాము. దెన్ ముగ్గులు, భోగి మంటలు, పిండి వంటలు, భోగి పళ్ళు, గో పూజ, ప్లస్ అమ్మవారికి తిరుప్పావై చదువుతాము, హరిదాసులు. ఓకే, ఇక్కడ మనకి చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాం. ఆ సంక్రాంతి పండుగని వాళ్ళు ఇంకా చాలా ఇయర్స్ నుంచి చూస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏ విధంగా సంక్రాంతి పండుగ చేసుకున్నారు, ఇప్పుడు ఏ విధంగా చేసుకుంటున్నారు అన్న విషయాలు కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, మీ పేరు? పార్వతి. మీరు చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ సంక్రాంతి పండుగ అనేది చూస్తూనే ఉన్నారు కదా, అప్పుడు ఏ విధంగా చేసుకునే వాళ్ళు మీరు? ఇది ఇళ్ళ ముందు ముగ్గులు వేసుకోవటం, పేడ నీళ్ళు కళ్ళాపు చల్లటం, తలంటి కొంత తలవ పోసుకోవటం భోగి రోజు. ఈ భోగి పీడ పోతుంది అనేది నువ్వుల నూనెతో ఒళ్ళంతా రుద్దుకొని శనగపిండిని అద్దుకొని కుంకుడాయ రసంతో తలగ పోసుకుంటాము. తర్వాత కొత్త బొట్లు పెట్టుకొని పొంగళ్ళు పెట్టుకొని పూజ చేస్తాం భోగి రోజు. సంక్రాంతి రోజు పెద్ద పండగ అంటాం, పెద్దలకి పెట్టుకుంటాం అన్నమాట. కాబట్టి పెద్ద పండగ అంటారు. పెద్ద పండుగ రోజు ఈ అరిసెలు, మణుగులు, పబ్బెళ్ళలు, అన్ని రకాల స్వీట్లు అన్నీ చేసి అల్లుళ్ళని కూతుళ్ళని ఇళ్ళకి పిలవటం, మనవాళ్ళు మనవరాళ్ళని అందరిని వరుసగా కూర్చోబెట్టి తలంటి తలకలు పోయటం, కొత్త బట్టలు పెట్టడము, అందరికి స్వీట్లు అన్ని ఇవ్వటము, ఇంట్లో ఆనందంగా ఉండటం. తలకు పోసుకోవడం అంటే చాలా మందికి తెలియదు. మా తలంటి తలకు పోసుకోవడం అంటే ఏముంది, షాంపూ వేసి రుద్దుకొని పోసుకోవడమే అనుకుంటుంటారు. కానీ అసలు ఏంటి తలంటి తలకు పోసుకోవడం అంటే ఏంటి, అసలు ఏ ఏ పదార్థాలు వాడతారు? నువ్వుల నూనె ఒంటికి అంటుకుంటారమ్మా. నువ్వుల నూనె అంటుకున్న దానివల్ల మనలో ఉండే ఈ దోషాలన్నీ పోతాయి. శనీశ్వరుడికి కూడా అది ఇష్టమైంది. కానీ శని భగవానుడు కూడా మనల్ని ఏం చేయడం అనమాట. అందుకనేది నువ్వుల నూనెతో కానీ అంటుకుంటే ఎప్పటి నుంచి ఉన్న అయినా సరే పీడలు కానీ దోషాలు కానీ అన్నీ పోతాయి అనేది నువ్వుల నూనెతో అంటుకుంటారు. అంటే పూర్వకాలంలో హరిదాసులు వస్తూ ఉండేవాళ్ళు, అంటే పూర్వకాలం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనిపించడం లేదు హరిదాసులు ఎక్కడూ కూడా. అప్పుడు హరిదాసులకి ఏమేమి చేసేవాళ్ళు, ఏమేమి ఇచ్చేవాళ్ళు? హరిదాసులకి ఒక పళ్ళెంలో బియ్యము, ఇవన్నీ పప్పు, ఉప్పు అన్నీ మనం మోయినిస్తాం కదా అయ్యవారికి, ఆ రకంగా అన్నీ పెట్టి ఒక పళ్ళెంలో ఇచ్చి ఒక పంచ టవలు హరిదాస్కి దక్షిణ తాంబూలాలు పెట్టి ఇచ్చేవాళ్ళు. అలా వాల్యూమైన పాయింట్స్ చెప్పారు. చూసారు కదండి, ఇంకా మనకి చాలా మంది మహిళలు ఉన్నారు. ఇంకా ఇక్కడ చాలా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మహిళలు చెప్పినట్లుగా అయితే దోసలు పోస్తున్నారంట, ఆవుకి పూజ చేస్తున్నారు, ఇంకా పిండి వంటలు చేస్తున్నారు, ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు అనేవి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం ఒక లుక్ వేసేద్దాం, వచ్చేయండి. సో చూసారు కదండి, ఇంత అంగరంగ వైభవంగా ఇక్కడైతే మనం సంక్రాంతి పండుగ చేసుకోబోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం భోగిని
వేసుకొని అందరం కూడా గొబ్బియల్లో అంటూ కూడా ఈ భోగి చుట్టూరు తిరిగి భోగి మంటను అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఈ చలిని కూడా పారదోలేసి ఇంకా మనం సంక్రాంతికి ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. అందరూ ఎంతో మంది మహిళలు కూడా ఇక్కడికి చేరుకొని ఈ భోగి మంటను వేసుకొని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంతో ఈ భోగి మంటని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే ఇంకా భోగి పండుగ అయిపోతుంది, భోగి పళ్ళు పోసుకుంటాము. దాని తర్వాత మనకి సంక్రాంతి పండుగ వస్తుంది, దాని తర్వాత కనుమ పండుగ వస్తుంది. ఈ విధంగా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుండి కూడా ఈ పండుగలు అయితేనేమి ఇంకా వాళ్ళ లైఫ్ లో కూడా ఫ్యూచర్ లో కూడా ఎంతో మంది ఎంతో ఎత్తులకి ఎదగాలని చెప్పని కూడా మనం కోరుకుంటూ ఉంటాము. అదే విధంగా ఈ సంక్రాంతి పండుగ తిరువిధి ప్రసాద్ గారి గార్డెన్స్ లో ఈ వనితా లెజెండ్స్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇలాగే జరుపుకోవాలని, ఇంకా వచ్చే సంవత్సరానికి ఇంకా పెరగాలని చెప్పి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా ఈ ఈవెంట్ అనేది తెలిసి ఇంకా చాలా మంది ఇక్కడికి విచ్చేసి ఈ పండుగలో పాల్గొనాలని చెప్పని కూడా ఈ సిఎండి బృందం నుంచి అయితే మేము కోరుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మా సిఎండి న్యూస్ ప్రేక్షకులకి, అలాగే చూసే వాళ్ళకి, చూడని వాళ్ళకి, అలాగే ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మనకి న్యూ ఇయర్ అనేది వచ్చింది కదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ న్యూ ఇయర్ లో మంచి విజయాల్ని సాధించాలని, అదే విధంగా సంక్రాంతికి కూడా ప్రతి ఒక్కరూ బాగా జరుపుకొని వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఎంతో మంచిగా ఉండాలని చెప్పనని మా సిఎండి న్యూస్ టీం నుంచి కోరుకుంటూ ఉన్నాము. ఇక్కడికి వచ్చి ఏ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు? ఇక్కడ మామూలుగా ఏంటంటే సంక్రాంతి సంబరాలు అని చెప్పి చేస్తూ ఉంటాము. తర్వాత కార్తీక మాసంలో వనభోజనాలు, అలా అందరం కలిసి వచ్చి ఇక్కడ శివుడికి పూజ చేసి వనభోజనాలు అనేది చేస్తాము. అయితే ఒక గ్రూప్గా వస్తాం అనమాట. ఈ వాసవి వనితా లెజెండ్స్ అందరం కూడా ఒక గ్రూప్గా వచ్చి ఈరోజు మాత్రం సంక్రాంతి సంబరాల్లో అందరూ చాలా పార్ట్స్ అనమాట. కొందరు పొంగలి చేసేవాళ్ళు అట్లాగా అందరని మాలో ఒక పెద్ద యూనిటీ ఉంది. ఈ ముగ్గులు వేయటం కూడా ఏంటంటే నెల రోజులు ఆడవాళ్ళకి మంచి ఎక్సర్సైజ్. ప్రతిరోజు వాకిట్లో ముగ్గు వేసి దాంట్లో కలర్స్ వేయటం ఒకటి. సంవత్సరం రోజులు ఉంటుంది కానీ మామూలుగా పనోళ్ళు ముగ్గేస్తారు బయట. కానీ ఈ నెల రోజులు మాత్రము మనము సపరేట్గా వేస్తాము. లక్ష్మీదేవి ప్రతిరూపం ముగ్గు. ఆ లక్ష్మీదేవి ఎవరి ఇంటి ముందు కళగా ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి వస్తుందనే నమ్మకం అన్నమాట ఈ పండగ నెల. అందుకని ప్రతి ఒక్కరు కూడా చిన్నవో పెద్దవో రంగులేసి ముగ్గులు వేస్తారనమాట. కాకపోతే ఈ ఆడవాళ్ళ సృజనాత్మకత ఎక్కువ కదా, అందుకని ముగ్గుల్లోనే లతలు, తీగలు, పువ్వులు దీన్ని అన్నిటికీ సంబంధించి కూడా చాలా అందంగా వాళ్ళ ఊహల్లో అన్నీ కూడా దాంట్లో దించుతూ ఉంటారు. అంటే ప్రకృతినే ఒక ముగ్గులో చూపించేస్తారని. అవును, చాలా ఇదిగా. అది కూడా ఏంటంటే అందరూ పోటీగా నువ్వేమేసావు నేనేమేసావు ఇంకా ఎంత బాగా వేసావు అని చెప్పి ఇదితోటి ఒక్కొక్కరం అనుకొని వేస్తుంటాం. నాకు ఈరోజు ఈ ముగ్గు వేయడానికి కూడా శ్రావణి కూడా ఇద్దరం ఈ డిజైన్ అనుకొని చక్కగా వేద్దామని అనుకున్నాం. వీళ్ళందరూ కూడా మాకు కలర్స్ వేయడానికి హెల్ప్ చేశారు. సో మీరు చూస్తున్న ఈరోజు సంక్రాంతి ముగ్గు ఇలా వచ్చిందనమాట. చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. నేను ఉదయం నుంచి చూస్తానే ఉన్నాను. ఈవిడైతే పాపం ఉదయం నుంచి కష్టపడతానే ఉన్నారు. అసలు ఎందుకు కష్టపడుతున్నారు ఏంటి అన్న విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, మీ పేరు? పొద్దున్న నుంచి చూస్తానే ఉన్నారు మేడం, మీరు బాగా కష్టపడతా ఉన్నారు ఈ ముగ్గు కోసం. అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, ముగ్గు వేస్తారు, ఈ కలర్ బాగుంది అంటారు, అది వేస్తారు, ఇంకా హెల్ప్ అడుగుతారు, చేస్తారు. అసలు ఇంత ఉత్సాహం మీలో ఎలా వచ్చింది? మనం ఏ పని చేసినా ఏకాగ్రతతో శ్రద్ధగా దాన్ని పూర్తి చేసేదాన్ని పక్కకు వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. సో నేను ఎక్కువ ఒక పని కంప్లీట్ చేయాలనే థీమ్ నాది. ఓకే, అందుకని ఆ ఒక దగ్గరే ఉండి అది కంప్లీట్ చేయాలని చూసాను. ఓకే, చాలా కష్టపడ్డారు ముగ్గు కోసం. అయితే ఇక్కడంతా కూడా నార్మల్గా ఒక చిన్న ముగ్గు వేయడానికే మనకి గంటలు టైం పడుతుంది. నేను మా అమ్మ అయితే 9 గంటలకు స్టార్ట్ చేస్తే 12 గంటల దాకా కూడా ముగ్గు వేస్తానే ఉంటాము. కానీ ఇక్కడైతే చూసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. అదేవిధంగా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే ఎంత కష్టపడ్డారా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ముగ్గు చాలా అందంగా వచ్చింది. నాకు ఇందుకు సహకరించిన మా సుధారాణి అక్కకు కూడా ధన్యవాదాలు. ఇలా హెల్ప్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మేడం. మామూలుగా సంక్రాంతి అంటే సూర్యుడికి ఒక గొప్ప విశిష్టత అనేది ఉంది. సంక్రాంతి గురించి, అందులో సూర్యుడి యొక్క విశిష్టత గురించి చెప్పండి మేడం. సూర్యుడు ఈ ద్వాదశ రాశుల నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజుని మకర సంక్రాంతి అంటారు. ఈ మకర సంక్రాంతి రోజు దేవతలకు పగటితో సమానం. అందువలన స్వర్గ ప్రాప్తి కలుగుద్దని భీష్ముడు కూడా స్వర్గానికి ఆ రోజు
ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోవాలని అనుకుంటాడనమాట.